సంజయ్ రెడ్డి దా 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 నీకోసమే చూస్తున్నా. బాగున్నావా? ఏం బాగుంటావులే, నిన్నటి దాకా నాలో నేనే సెటైర్ వేసుకున్నాను. ఇవాళ నుంచి ఇద్దరం కలిసి కబుర్లు పెడదామంటే నువ్వు పని పెడితివి. నీలో నువ్వు సెటైర్లు వేసుకుంటే ఏముంటుంది, కలిసి కూర్చుంటే కదా సెటైర్లు పేలేది, అందుకే వచ్చా. ఇంకేంటి సంగతులు? పొద్దున్నే ఒక బ్యాచ్ వచ్చిందబ్బా, మధ్యాహ్నం ఇంకో బ్యాచ్ వచ్చింది, సాయంత్రం ఇంకొంతమంది వచ్చారు. అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు, మొత్తం చెట్ల కింద తిరుగుతున్నారు. అబ్బా ఏం మాట్లాడుతున్నారా అని చూస్తే మొత్తం ఒకటే మాట, టీడీపీ సిద్ధ ఇస్తున్నారంటగా, సిద్ధ టీడీపీకి ఇస్తున్నారంటగా, ఇదే మాట. అవునా? ఇదే ఇస్తారంటావా? ఇస్తారంటావా ఏంది? ఇవ్వకపోతే ఊరుకుంటారా? పోయి ఆడికి పోయి బీఫా రాపించుకున్నారు. అవునవునవును. ఇంకేం సంగతులు? ఇంకా మాగుంట వర్గంలో మార్పు మొదలైంది అంటున్నారే, ఏం మొదలైందమ్మా? అదే మార్పు, మాగుంట మారుతున్నారు. మాగుంట మారితే మనం కూడా మారాలి కదా. ఆ మార్పు మార్పు సహజంగా వస్తుంటాయి, ఆల్రెడీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టే కదా. అదే ఆ మార్పు ఇక్కడ కూడా మొదలైద్ది. మాగుంట దెబ్బ, మాగుంట మార్క్ ఇక్కడ మార్పుతో మొదలైద్ది అంటున్నారు. మాగుంట నాయకులంతా మారుతున్నారంట. అది ఓకే, మాగుంట ఎటుపోతే అటు పోయే వర్గం ఉండొచ్చుగా, అది కూడా మాట్లాడుకున్నారులే. ఓకే, నాయకులు మారుతుంటారు, టైం కదా. ఇంకేంటి సంగతులు? ఇంకా కుర్చీ నుంచి ఒక ఆయన వచ్చిండయ్యా, లబ్బ లబ్బ లబ్బలో బండి వేసుకుని బర్ర వచ్చిండు. అది ఆపిండ చెట్టు కింద ఆపి స్టాండ్ వేసిండో లేదో ఇంకొకటే మాట, సిద్ధ వస్తుండు సిద్ధ వస్తుండు, సిద్ధ వస్తే మా మండలం మొత్తం టీడీపీకే అన్నాడబ్బా. నాయకులంతా మారుతారంటావా? మండలం మొత్తం మారుతారా? ఆ గిట్టి నాయకుడు ఎవరు? సిద్ధ వస్తే మారుతారంటున్నారు, మండలం మొత్తం మారుతారని మాట చెప్పాడు ఆయన. మండలం మొత్తం టీడీపీకి ఉందంటారు అయితే? ఆయన అన్నాడులే. ఉండదులే, అట్ట ఎందుకు ఉంటది? ఏమో మరి అంత ఉండదులే, ఏదో కొంత ఉంటది అంటావా? ఊరికే. సరే, అది అంతవరకు జరిగింది. ఇంకా ఏందంటావా? అసలైన వాళ్ళు చెప్పట్లేదే. అసలైన వాళ్ళు ఇంకెవరు వచ్చిపోలా? వాళ్ళు రాకుండా పోతారా? వాళ్ళు కూడా వచ్చిలా? ఏం చెప్పారు? వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, వాళ్ళు ఈ మధ్య పగలు రాత్రి మొత్తం తిరుగుతుండ్రి, ప్రతి ఊరు తిరుగుతుండ్రి. తిరిగి 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 వాళ్ళకి ఏమంది, ఇంకా మనం గెలుస్తాము అనేది ముందు నుంచే ఫిక్స్. ఇప్పుడు గెలిచేసామని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఇంకా అది గెలిచేస్తాము అది మర్చిపోయి మెజారిటీ లెక్క వేసుకుంటున్నారు వాళ్ళు. మెజారిటీ ఎంత వస్తుంది లెక్క వేయడం మొదలు పెడుతున్నారు. నిజమే కదా, క్యాండిడేట్ లేడు, మెజారిటీ లెక్క ఖచ్చితంగా గెలుస్తామనేది వాళ్ళు. అదే ఇప్పుడు ఇక్కడ హైలైట్ టాక్ ఏంటి, మెజారిటీ ఎంత వస్తుంది, మెజారిటీ ఎంత వస్తుంది, లెక్క ఇక్కడ ఎంత అంటున్నారు. మరి వీళ్ళు మాత్రం లెక్క లేక ఏం చేస్తారు? ఇంకా ఇప్పుడు తిరుగుతా ఉండ్రి, అవతల పక్క క్యాండిడేట్ ఇంకా తేలకపోయా, మరి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మరి మెజారిటీగా లెక్కలేయాల్సింది. ఖచ్చితంగా మెజారిటీ లెక్కలేస్తున్నారు. కరెక్ట్, ఇది వాస్తవంగానే చెప్పావు. వాస్తవం వాళ్ళు అనుకుంటున్నారబ్బా, అనుకుంది వాళ్ళు చదువుతున్నాం. జనాలు ఇక్కడికి వచ్చి చెట్ల కింద మాట్లాడదు. అదే అందుకే కదా ఈ ప్రోగ్రామ్ పెట్టింది, దానికోసమే కదా ఈ ప్రోగ్రామ్ పెట్టింది. మరి అందరూ అన్ని రకాలు మాట్లాడుతున్నారు. ఇంకో కామెడీ చెప్పాలి నీకు ఇక్కడ. చెప్పు. నిన్న ఎదురుగా ఆడ ఎండలు ముదిరిపోతున్నాయి కదా, ఇక్కడ ఎదురుగా మన ఇది వాటర్ పెట్టినట్టుంది. 10 నిమిషాలకు ఒకసారి అటు పోతున్నారు, చల్లగా నీళ్ళు అవుతున్నారు వాళ్ళు వస్తున్నారు, చల్లగా నీళ్ళు అవుతున్నారు వాళ్ళు వస్తున్నారు. తాగిన వాళ్ళు ఊరుకుంటున్నారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటుంటారు. ఏమని అంటున్నారు? ఏమంటున్నారంటే, బా ఎండలు ముదిరిపోతున్నాయి అబ్బా, నీళ్లు పెట్టినారు మంచోళ్ళు మహానుభావులు, ఇటు పక్క ఎవరన్నా మజ్జిగ పెడితే బాగుంటది, రసనాలు పెడితే బాగుంటుంది, చల్లగా గడుపు తాగుదామని రెడీగా ఉన్నారు జనాలు. జనాలు కరెక్ట్ గా గెస్ చేస్తున్నారు. పెడతారు, అది కూడా 2 రోజులు పెడతారు. ఎండలు ముదిరితే పెడతారంట, ముదిరితే పెడతారు. ఓనేలయ్యా, మాకు కూడా చెట్ల కింద 4 నీళ్ళు ఎత్తే 4 గ్లాసులు తాగి మిగిలిన మాకు కూడా చల్లంగా ఉంటది. కరెక్ట్, నీకేమి లేవు, వాళ్ళు ఎటు పోయినా నువ్వు నీడనిస్తావు, నీడనిచ్చే చెట్ల కోసమే వాళ్ళు వస్తున్నారు. వచ్చే పోయే వాళ్ళు గ్లాస్ మిగిలిన నీళ్ళన్నా మా మొహాన్ని పోయమను. వస్తారంట. నీకు ఇంతగాడికి పోసేది ఎవరుంటారు? అదే న్యూస్ మా ఇళ్లలో కూడా జరగవు, ఎంత పెద్ద న్యూస్ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. నీకేం కావాలి? ఇంత ఎంటర్టైన్మెంట్
ఇంత సెంటర్ లో నీకు చోటు ఇచ్చారంటే అర్థం చేసుకో. అవును నిజం, రెంట్ లేని ప్లేస్ మనకి రెంట్ కట్టే పనేలే. అది మరి ఇంకెందుకు ఆలస్యం? సరే సంజయ్ రెడ్డి, చీకటి పడుతుంది, ఇంటికి వెళ్తా.